హాయ్ అండి అందరికీ. చూడండి, మా చిన్న అక్వేరియంలో మేము పెట్టుకున్న ఫిషెస్, చేపలు. రీసెంట్గానే ఒక 4 కొనుక్కొచ్చామండి. ఇదిగో ఈ బ్లాక్, ఇది మేల్ అండ్ ఫీమేల్. ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ బ్లాక్ అండి. ఆరెంజ్ 2 ఫీమేలే అండ్ దేస్ ఆర్ ప్రెగ్నెంట్గా ఉన్నాయి. చూడండి, వైట్ 2 తీసుకున్నాం. వైట్లో కూడా ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. అవి వెనుకుంది కదా, అది ఫీమేల్. ఇదిగోండి 2 ఉన్నాయి. అలాగే ఇది మాది ఇంతకు ముందు ఉన్నదేనండి. ఊరిలో వచ్చేటప్పటికి చాలా ఫిషెస్ చనిపోయాయి, బేబీ ఫిషెస్. వేరే మాలి, నేను ఒకసారి వీడియో షార్ట్లో కూడా పెట్టాను. 11 బేబీస్ పుట్టాయి, అవన్నీ కూడా చనిపోయాయి జర్నీలో. అటు ఊరు తీసుకురావటం, వాటర్ చేంజ్కి అవన్నీ చనిపోయాయి అన్నమాట. ఇవ్వండి, అప్పుడు ఊరెళ్ళే ముందు గప్పీస్ తీసుకున్నాం మేము, ఒక 6 గప్పీస్. అవి కూడా ఒక 4 చనిపోయాయి అప్పుడు. అంతకుముందు వైట్, ఇలాంటిదే వైట్ మాలి ఒకటి ఉండేది. ఆ ఫిష్కి బేబీస్ పుట్టాయన్నమాట. అది కూడా చనిపోయిందండి. అది ముందే వెళ్ళకముందే దానికి హెల్త్ బాగాలేదులేండి, అది చనిపోయింది. అండ్ ఇదిగోండి, ఇది కూడా ప్రెగ్నెంట్గా ఉంది. ఇది కూడా మాలియే. ఇంతకుముందు మేము ఊరెళ్ళక ముందు ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్నామండి. స్టార్టింగ్లో కొన్న ఫిషెస్ వాటిట్లో ఇదిగోండి, ఈ ఆరెంజ్ జిబ్రా లైన్స్ ఒకటి, ఈ ఒకటి 2 మిగిలాయి. మిగిలినవి అన్నీ చనిపోయాయి. తీసుకున్న 6 గప్పీస్లో ఒక 4 గప్పీస్ చనిపోయాయండి. ఓన్లీ 2 మిగిలాయి. చూడండి, అవి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఆ మూత తీయగానే అన్నీ ఒక్కసారే లెగుస్తాయి. చూడండి, అన్నీ పైన తిరుగుతాయి ఇప్పుడు ఫుడ్ కోసం. చూసారా, ఇప్పుడు ఫుడ్ వేయగానే చూడండి, అదే అవి వెయిట్ చేస్తున్నాయి అన్నమాట ఫుడ్ కోసం. అన్ని ఫిషెస్ చూడండి, కింద ఒక్కటి కూడా లేదు, అన్నీ పైకి వచ్చేసాయి. వీటికి ఎలాగో రోజుకొక్కసారే కదా మనం ఫుడ్ వేసేది. ఆ టైంకి అవి రెడీగా ఉంటాయి అన్నమాట. మూత తీయగానే వాటికి లైట్ పడంగానే ఫుడ్ కోసం అనేవి అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ మాకు షాప్ అతను ఇచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ ఇచ్చాడాన్ని. ఇవి కొన్ని మాలిస్ కానివ్వండి, ఇవి అన్నీ మాలిసే తీసుకున్నాను ఈసారి. కప్పీస్ కొంచెం యాక్టివ్గా అనిపిస్తున్నాయి, బాగా యాక్టివ్గా తిరిగేస్తున్నాయి. వేరే వాటికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఈసారి అన్ని మాలిస్ తీసుకున్నాను. చిన్న చిన్నవి కదా, ఎంత వాటి చిన్న మౌత్ తోటి అవి ఎలా తీసుకుంటున్నాయో చూసారా. ఇది అన్ని పైన ఉంటే ఇది కింద తిరుగుతుంది, ఆరెంజ్ది. దానికి కావాల్సిన కిందకి తెచ్చుకొని అదిగోండి కింద తింటుంటుంది. అన్ని కింద ఉన్నప్పుడు అది పైన యాక్టివ్గా తిరుగుతుంది. ఫస్ట్ మూత తీయగానే ఫస్ట్ ఉండేది ఇదే పైన. అన్నిటికన్నా చిన్నది, అన్నిటికన్నా ఎక్కువ ఫుడ్ తింటుంది అది. చూడండి, అదిగో దాని నోట్లో నుంచి ఫుడ్ పైకి వెళ్ళింది, చూసారా. ఇంకా చూడండి ఎట్లా తింటూ ఉన్నాయి, ఒక్కొక్కటి. ఇక దీని ఫుడ్ అయిపోయినట్టుంది, తినేసింది. సైలెంట్గా కిందకి వచ్చేసింది చిన్నది.
మా పిల్లలైతే వీటన్నిటికి పేర్లు పెట్టారండి. నాకు అవన్నీ గుర్తులేవు, కానీ వాళ్ళైతే వీటి పేర్లతోనే పిలుస్తుంటారు. మొత్తం క్లియర్ చేసేసాయి ఆల్మోస్ట్. ఫుడ్ ఒక 2-3 కనిపిస్తున్నాయి. కార్నర్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆరెంజ్ ఫిషెస్ ఫైట్ చేసుకుంటున్నాయి చూసారా, బ్లాక్ తినేసింది. అయిపోయి ఇంకా 1 ఉంది ఇక్కడ, కొట్టేసుకుంటున్నాయి వాటి కోసం. వాటికి ఫుడ్ ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ ఎక్కువ వేస్తే అవి చనిపోతాయి. అందుకోసమని వాటికి ఇంత క్వాంటిటీ ఉంటుందన్నమాట, అంతే వేస్తాం. చూడండి, ఇది ప్రెగ్నెంట్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ డెలివరీ. అరౌండ్ ఒక 1 వీక్ అట్లా అయిపోతుంది అనిపిస్తుంది. చూడండి, అది నన్నే చూస్తుంది.